చెబుతున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు ఒక్కసారిగా భక్తులు బయలుదేరారు. తలపై పెద్ద పెద్ద లగేజీలతో భక్తులు తరలివచ్చారు. అయితే ఎటు నుంచి వెళ్లాలి, ఎక్కడ స్నానం ఆచరించాలన్న దానిపై ఎవరికీ అవగాహన లేదు. యాత్రికుల కోసం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఇనుప చెత్త డబ్బాలను ఏర్పాటు చేశారు. చిమ్మ చీకట్లో అవి ఎవరికీ కనిపించలేదు. దీంతో వాటికి తగిలి చాలా మంది కింద పడిపోయారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఇక త్రివేణి సంగమానికి కిలోమీటరు దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తులంతా సంగమం ప్రధాన ఘాట్ వద్దే స్నానాలు చేసేందుకు యత్నించగా ఆ మార్గంలోని బారికేడ్లు విరిగి తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. బ్రాహ్మణి యూపీ ప్రయాగరాజ్ వేదిక జరుగుతున్న మహాకుంభమేళలో అర్ధరాత్రి తొక్కిసలాట చోటు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. రీజన్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. కేవలం బ్యారికేడ్లు తొలగించడం వల్లే ఒక్కసారిగా తొలగించడం వల్లే భక్తుల రద్దీ ఎక్కువయ్యి అక్కడ పడిపోయారని ఒక సాక్షాత్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. కానీ ఇక్కడ ఇంకొక భిన్నమైన వాదన బయటకు వస్తుంది. లేటెస్ట్ గా ప్రత్యక్ష సాక్షులు చెప్పే కథనం చాలా పూర్తిగా భిన్నంగా ఉంది. ఎక్కడైతే ఏర్పాట్లు చేశారో అంటే త్రివేణి సంగమానికి ఎగ్జాక్ట్ గా కిలోమీటర్ దూరంలో ఈ ఘటన జరిగింది. ఎటు వెళ్ళాలి అంటే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే కుంభమేళ అనేది ఆల్మోస్ట్ 12 కుంభమేళలకు సమానమైనటువంటి ఆల్మోస్ట్ 100 సంవత్సరాల పైగా వచ్చే కుంభమేళ అనేది బాగా ప్రచారం కూడా జరిగింది నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రయాగరాజ్ కి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లారు. అయితే ఎక్కడైతే త్రివేణి పుణ్యస్నానాలు చేయాలి, మౌని పుణ్యస్నానాలు ఎక్కడైతే చేయాలో అక్కడ వెళ్లే క్రమంలో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో చీకటి పూట మనకి నడుస్తుండగా అక్కడక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇనుప చెత్త డబ్బాలు ఏవైతే ఉన్నాయో అవి తగలటం వల్ల అవి కనిపిస్తున్నాయి. అక్కడ చీకట్లుగా ఉంది, అక్కడ లైట్స్ కూడా పెద్ద లేనందువల్ల అవి తగిలి కింద పడ్డామనే వాదన ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్తున్న వారికి కనిపిస్తుంది. అంటే కానీ ప్రభుత్వం చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా అయితే కనిపిస్తూ ఉంది. నిజంగానే అంటే జనరల్ గా పెద్ద సంఖ్యలో వస్తుంటారు కాబట్టి అలాంటి చెత్త డబ్బాలు వేస్టేజ్ కోసం అవన్నీ వేయటం కోసం అక్కడ చెత్త డబ్బాలు ఏర్పాటు చేసి ఉండొచ్చు. కానీ అవి తగలటం వల్ల ఈ విధంగా జరిగింది, అవి తగిలి కింద పడటం వల్లే ఇంత పెద్ద విపత్తు జరిగింది, ప్రమాదం జరిగింది అనే వాదన అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. దీన్ని ఇప్పటివరకైతే అధికారికంగా మేబీ జనరల్ గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రత్యక్ష సాక్షుల వర్షం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరూ కూడా, మీడియా కావచ్చు వేరే వ్యక్తులు కావచ్చు. సో అందులో భాగంగా వీళ్ళు చెప్పిన కథనం అయితే అక్కడ సరైన ఏర్పాట్లు అంటే త్రివేణి సంగమానికి ఏ విధంగా వెళ్ళాలి, డైరెక్షన్స్ ఉంటాయి. జనరల్ గా పెద్ద కుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమం అన్నప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ క్రమంలో ఆ సమయంలో మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి పూట లైట్ లేకపోవటం, ఎటు వెళ్ళాలి, పుణ్యస్థానాలకు ఎటు వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్ళాలి, అదిగాక తలపైన లగేజీలతో కూడా వచ్చారు చాలా మంది భక్తులు. లగేజీలతో ఆ ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో ఆ ఇనుప చెత్త డబ్బాలు తగిలి కింద పడ్డామని అక్కడే తొక్కిసలాట జరిగిందనే వాదన అయితే బలంగా అనిపిస్తుంది. బట్ దీనిపై అయితే అధిక ప్రభుత్వం కానీ లేదంటేనేమో వేరే వాళ్ళైతే దీన్ని కొట్టుపరేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం భక్తుల రష్ ఎక్కువ ఉండటం వల్ల బ్యారికేడ్లు ఒకసారి తొలగించడం వల్ల మాత్రమే ఒకరిపై ఒకరి మీద పడి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇంతమంది చనిపోయారని ఇప్పటికి కూడా చెప్పట్లేదు. అనఫిషియల్ గా ఆల్మోస్ట్ 26 మంది దాకా చనిపోయారని ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. ఎక్కువ పెద్ద సంఖ్యలో గాయాలు కూడా అయ్యి వారంతా కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బట్ అధికారిక ప్రకటన దీనికి సంబంధించి ఎంతమంది చనిపోయారనేది అయితే ఇప్పటికి కూడా క్లారిటీ ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. తప్పక 20 నుంచి 26 మంది దాకా చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు తప్పించి అది కూడా అఫీషియల్ ప్రకటన చేయట్లేదు. కేవలం గాయపడ్డారు, ఈ విధంగా తీసుకెళ్లాము, ఒకరిద్దరు మరణాలు ఉన్నాయని ఒక ఇండైరెక్ట్ చెప్తున్నారు కానీ ఇంత జరిగిందని ఇంత సంఖ్య చెప్పట్లేదు. ఎందుకంటే పెద్ద కుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమం, కోట్లాది మంది ఆల్మోస్ట్ 20 కోట్ల మంది దాకా వచ్చే అవకాశం ఉందని, అంటే ఈ పుణ్యస్థానంలో ఈ కుంభమేళ వేడుకలు అయిపోయినంత వరకు లోపల దాదాపు 20 కోట్ల మంది దాకా వస్తారు అనే ఒక అంచనా ఉన్న నేపథ్యంలో ఇటువంటి ప్రకటనలు చేస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. భక్తుల్లో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అనే ఒక నేపథ్యంలో వాళ్ళు ప్రకటన చేయట్లేదు అన్న వాళ్ళని కూడా వినిపిస్తున్నాయి బ్రహ్మ.
అయితే వెంకట్ చెప్పండి, ఎస్ మీరు చెప్పినట్లు తొక్కిస్లాట్లో చాలా మంది కూడా చనిపోయారు. అంటే నిన్న మౌని అమావాస్య సందర్భంగా స్నానాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ప్రయాగ్రాజ్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని యోగి ప్రభుత్వం ముందుగానే గ్రహించలేదంటారా? ఎందుకు ఇంత అలసత్వం వహించింది? తొక్కిస్లాటకు అంటే జనాలు ఎక్కువ మంది వస్తారు స్నానాలు ఆచరించడానికని భక్తులు అంచనా వేసి ముందుగానే ఏర్పాటు చేస్తామని యోగి ప్రభుత్వం ఓవైపు చెప్తున్నప్పటికీ ప్రత్యక్ష సాక్షుల వాదన కానీ ప్రతిపక్షాల వాదన కానీ భిన్నంగా ఉంది. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు వెంకట్? మహాకుంభమేళా అనేది దాని కెపాసిటీ ఏంటి, దాని రేంజ్ ఏంటి, ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా యూపీ సర్కార్ బాగానే అంచనా వేసింది. కానీ ఇంప్లిమెంటేషన్ లో కొంత అక్కడక్కడ, ఎందుకంటే కోట్లాది మంది జనరల్ గా ఒక 1000 మంది వస్తుంటేనే, లక్షల మంది వస్తుంటేనే చాలా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ కోట్లాది మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళ అంచనాలు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. బట్ ఎక్కడో కొంత కమ్యూనికేషన్ గ్యాప్, కొన్ని ప్రాంతాల్లో కొంత దాన్ని కొంచెం విస్మరించారు. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా కొంత భక్తులు క్లారిటీ లేక ఎటు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, పుణ్యస్థానాల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి, ఎవరు తీసుకెళ్తారు, రూట్ వేస్ కానీ ఆ డైరెక్షన్స్ కానీ ప్రాపర్ గా ఇవ్వలేని పక్షంలో అన్ని ప్రాంతాలు కదా, ఎందుకంటే అది వందలాది ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అదంతా కూడా సో అక్కడ ఆ ప్రాంతంలో ఆ డైరెక్షన్స్ అనేది ఎక్కడో ఒకటి రెండు చోట్ల మిస్ అయి ఉంటాయి. ఆ మిస్ అయిన క్రమంలోనే కొంత ఈ విధంగా జరిగింది అనేది ఒక వాదనగా ప్రభుత్వం చెప్తూ ఉంది. విపక్షాలు మాత్రం ఆబ్వియస్ గా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు. ప్రభుత్వం ఈ విధంగా చేయలేకపోయింది, నిర్లక్ష్యం వల్ల, నిర్వహణ లోపంలో ఈ విధంగా మరణాలు సంభవించాయని ఆబ్వియస్ గా విపక్షాలు ఏ స్టేట్ అని తీసుకోవచ్చు, ఈ స్టేట్ కావచ్చు, వేరే స్టేట్ అని తీసుకున్నా ఇటువంటి పరిస్థితుల్లో అలాంటి విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంటాయి. కానీ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటనేది, ఎంతమంది కారణాలు ఏంటి, రీజన్ ఏంటి అనేది మాత్రం విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని అంటే ఒక పెద్ద ఈవెంట్ కాబట్టి, చాలా అరుదుగా వచ్చే ఈవెంట్ కాబట్టి దాన్ని యూపీ సర్కార్ బాగానే అంచనా వేసింది. ఇప్పటికే మనకు తెలిసినందుకు 7 కోట్ల మంది పైన పుణ్యస్నానాలు ఆచరించారు. ముందు రోజులు ఆల్మోస్ట్ ఫిబ్రవరి 20 వరకు ఈ వేడుకలు ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ 20 కోట్ల మంది దాకా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేసి దర్శనం చేసిన అవకాశం ఉంటుంది. కాబట్టి సో దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. బట్ ఎక్కడో చిన్న ల్యాబ్సెస్ కారణంగా ఇది జరిగింది అనేది మాత్రం అర్థమవుతుంది. బ్రహ్మ వెంకట్ చెప్పండి, ఘాట్ల వద్ద భక్తులు పడిగాపులు కాయడం కానీ వారు నిద్రపోవద్దని కూడా ఓ వైపు చెప్తూ ఉన్నప్పటికీ అలా నిద్రపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందనే వాదన కూడా ఉంది. మరి ఇది ఒక కారణం అనుకోవాలా? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రకరకాల ఆరోపణలు, రకరకాల వాదనలు తెరపైకి వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పిన వాదన ఒకటి, బ్యారికేడ్లు ఒక్కసారిగా తొలగించడం వల్లే చనిపోయారని. బట్ ప్రత్యక్ష సాక్షి చెప్తున్న వాదన మాత్రం చీకటి సమయంలో సరైన డైరెక్షన్స్ లేక చీకట్లో కింద ఉన్నటువంటి ఇనుప చెత్త డబ్బాలు ఏవైతే ఉన్నాయో, వేస్టేజ్ వేసేందుకు ఏర్పాటు చేసినటువంటి చెత్త డబ్బాలు ఏవైతే ఉన్నాయో అవి తగిలి ఒక్కసారిగా మీద పడడం, ఆ క్రమంలో ఆ పెనుగులాటలోనే తొక్కిసారి జరిగిందని ప్రత్యక్షాలు వాదన చెప్తున్నారు. కొంతమంది ఘాట్ల వద్ద నిద్రపోవడం వల్ల ఆ క్రమంలో చూసుకోకుండా తగిలి పడిపోయారు. అక్కడ ఆ క్రమంలో బయటికి వెళ్లే క్రమంలో ఈ విధంగా తొక్కుసారి జరిగి చనిపోయారు అనేది ఇంకొక వాదన. సో ఆబ్వియస్ గా ఇన్సిడెంట్ ఇలాంటి ఒక పెద్ద ఆధ్యాత్మిక ఈవెంట్ లో ఇటువంటి జరిగినప్పుడు రకరకాల వాదనలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఒప్పుకోవచ్చు. కొంత ప్రభుత్వం కవర్ చేస్తున్న ఇన్సిడెంట్ కూడా ఉంటాయి, కొన్ని ప్రత్యక్ష సాక్షుల వాదన భిన్నంగా ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రకరకాల వాదనలు అయితే తెరపైకి వస్తాయి. వాటిని అల్టిమేట్ గా ఎవరు ఏంటి జరిగిందనేది మాత్రం దర్యాప్తు తెలియాల్సిన అవసరం ఉంది. బాబుని రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానమైన మహాకుంభమేళాను 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. అందుకే ఈసారి భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. జనవరి 13న మొదలైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. ఇక ఇప్పటి వరకు 20 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాను దర్శించుకుని పుణ్య స్నానాలు ఆచరించారు.